నమస్తే, మీరు చూస్తుంది సత్య న్యూస్. నా పేరు శరత్ బాబు. సత్య న్యూస్ లో ఈనాటి ముఖ్యాంశాలు. వైకాపా నూతన కార్యాలయ ప్రారంభం. జిల్లా వ్యాపితంగా తరలి వచ్చిన పార్టీ శ్రేణులు. నగరంలో విస్తృతంగా తెలుగుదేశం పార్టీ జన చైతన్య యాత్రలు. ప్రజలతో మమేకమైన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. తెలుగుదేశం పార్టీ పూర్తిగా బలహీనపడుతుందంటున్న పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి. సీఎం చంద్రబాబుపై విమర్శలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయాన్ని నెల్లూరు పార్లమెంటు సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి ప్రారంభించారు. 2019లో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యాలయ ప్రారంభానికి జిల్లా వ్యాపితంగా కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవం పార్టీ కార్యకర్తల నినాదాల నడుమ నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ప్రారంభించారు. ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన సభకు జిల్లా పార్టీ అధ్యక్షుడు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అధ్యక్షత వహించి సభను నడిపించారు. ఒంగోలు బైపాస్ జంక్షన్ సమీపంలో నిర్మించిన పార్టీ భవనాన్ని ప్రారంభించిన మేకపాటి మాట్లాడుతూ రాష్ట్రంలో పార్టీకి అనుకూల పవనాలు పుష్కలంగా ఉన్నాయని, తెలుగుదేశం విధానాలపై ప్రజలు విసిగి వేసారిపోయారని, ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారన్నారు. ప్రతి ఒక్క కార్యకర్త 10 మందితో సమానంగా పనిచేస్తేనే పార్టీ అధికారంలోకి వస్తుందని అన్నారు. ఒంగోలు పార్లమెంటు సభ్యులు వైవి సుబ్బారెడ్డి, మార్కాపురం ఎస్ఎన్పాడు ఎమ్మెల్యేలు జంకె వెంకటరెడ్డి, డాక్టర్ ఆదిమూలం సురేష్, మాజీ ఎమ్మెల్యేలు కేపీ కొండారెడ్డి, బాచిన చెంచుకరటయ్య, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, బూచేపల్లి సుబ్బారెడ్డి, మాజీ ఎంపీపీ బూచేపల్లి వెంకయ్యమ్మ, చీరాల ఇన్ఛార్జి ఎడం బాలాజీ, కనిగిరి ఇన్ఛార్జి బుర్రా మధుసూదన్ యాదవ్, కొండేపి ఇన్ఛార్జి వరికూటి అశోక్ బాబు, పర్చూరు ఇన్ఛార్జి గొట్టిపాటి భరత్, ఎస్ఎన్పాడు ఇన్ఛార్జి అదనపు కన్వీనర్ సామాజీ కిరణ్, కందుకూరు ఇన్ఛార్జి తోమాటి మాధవరావు, గిద్దలూరు ఇన్ఛార్జి వైవి రెడ్డి, పార్టీ నగర కన్వీనర్ కుప్పం ప్రసాద్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సింగరాజు వెంకట్రావు, మహిళా విభాగం అధ్యక్షురాలు గంగాడ సుజాత, బాపట్ల పార్లమెంటు బాధ్యులు వరికూటి అమృతపాణి, బీసీసీఎల్ జిల్లా కన్వీనర్ కటారి శంకర్, రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, ప్రచార కమిటీ కన్వీనర్ వేమూరి బుజ్జి, బుల్లెట్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ఇంకా జిల్లాలో నియోజకవర్గం పర్యటించి తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం శాసనకు కృషి చేస్తామని చెప్పి సభగా తెలియజేసుకుంటా ఉన్నా. మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని మన ఆశయం. మన ప్రతి ఒక్కరు కూడా అందరూ ఇన్ఛార్జీలు, నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లాలో ఉన్నటువంటి 12 నియోజకవర్గాల్లో 12 నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవసరం చేసుకున్నట్టు శాసనకు కృషి చేయాలని చెప్పి మీకు సభగా తెలియజేసుకుంటా ఉన్నాం. మనకు ప్రజలు ఎక్కడికి పోలేరు, ప్రజలు మన వెనకెత్తి ఉన్నారు. ఎక్కడికి పోయినా కూడా మేము గడపడ తిరుగుతా ఉంటే మనం తప్పు చేస్తాం, తప్పకుండా ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేస్తాం అని చెప్పి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా కూడా ఈసారి ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని కూడా ఈ సభగా తెలియజేసుకుంటూ, మరి ఇప్పుడు నాయకులు తలా 2 నిమిషాలు మాట్లాడారు. ఎందుకంటే సమయం తక్కువ ఉంది కాబట్టి తలా 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటూ,
నాయకుల ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల కానివ్వండి, కార్యకర్తల ఓవర్ కాన్ఫిడెన్స్ కానివ్వండి, దానికి కారణం ఏంటంటే మన జగనన్నకున్న ప్రజాబలం చూసి కొంతమంది నాయకులు ఓవర్ కాన్ఫిడెన్స్ లో ఉండటం వల్లనే మనం ఈ రోజు ఓటమి చూడాల్సి వచ్చింది. దానికి తోడు చంద్రబాబు నాయుడు హామీలు ఏ విధంగా ఇచ్చారో చూశారు. మనం ఈ రోజు అమలు కాని హామీలు ఇచ్చాడు. ఆ 3 ప్రధాన హామీలు ఏవైతే ఉన్నాయో వాటి వల్లే మనకి ప్రధానంగా మన పార్టీకి ఓటమికి కారణాలయ్యాయి. ఇంకో ప్రధాన అంశం నేను ఎప్పుడు మన పార్టీ నాయకులతో కూడా కార్యకర్తలతో కూడా చెప్తూ ఉంటాను. చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు మొత్తం అన్ని పట్టణాల్లో మున్సిపాలిటీల్లో ఎక్సెప్ట్ 6-7 సీట్లు తప్పితే మిగతా చోట్ల మొత్తం మన అభ్యర్థులు ఓడిపోయారు. దానికి ప్రధాన కారణం మోడీ గారు మేము. అంతేగాని చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం వల్ల ఈ రోజు ఆయన ముఖ్యమంత్రిగా లేడని చెప్పి ఆ ఎంపీలు చేర్చుకోవడంలో కానివ్వండి, ఎమ్మెల్యేలు చేర్చుకోవడం కానివ్వండి, ఆయనకి ఏమాత్రం ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేదని కూడా నేను మనం చేస్తున్నా. కాకపోతే థ్యాంక్స్ టు సుప్రీంకోర్టు, అత్యున్నత న్యాయస్థానం, భారతదేశంలో ఉన్నటువంటి న్యాయస్థానానికి, న్యాయస్థానంలో ఉన్నటువంటి జడ్జీలందరికీ కూడా మనం ధన్యవాదాలు చెప్పవలసిన అవసరం ఉంటుందని కూడా నేను మనం చేస్తున్నాను. మనం ఈరోజు పత్రికాముఖంగా చూశాం. అక్కడ ఉన్నటువంటి న్యాయాధిపతులందరూ కూడా చెప్పారు, దేశంలో ఎంత అరాచకాలు జరుగుతున్నా మేము నిమ్మకు నీరెత్తినట్లు ఉండాలా. తెలంగాణ విషయంలో అది చెప్పడం జరిగింది. మీరు జరుగుతున్నటువంటి ప్రజాస్వామ్య వ్యతిరేక విషయాలన్నింటినీ తప్పనిసరిగా మేము పరిశీలించవలసిన అవసరం ఉంది. స్పీకర్స్ నిమ్మకి నీరెత్తినట్లు ఉన్నా కూడా ఈనాడు దేశంలో ఉన్నటువంటి అత్యున్నత న్యాయస్థానం తప్పనిసరిగా దాన్ని పరిశీలించి సరైనటువంటి న్యాయం చెప్పవలసిన అవసరం ఉందని కూడా భావించారు. రాబోయే రోజుల్లో ఈ శాసనసభ్యులకి అయితే మీరు ఈరోజు చూడొచ్చు, ఒక పక్క తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఈ 500-1000 రూపాయల నోట్లు రద్దు చేస్తే ఆ లెక్కలు వేసుకున్న పనిలో ఉంటే మనమందరం కూడా ఈ రోజున మన నూతన అంకానికి ప్రారంభోత్సవం ఈ రోజు మనందరం ఇలాగే ఉత్తేజంతో ముందుకు అడుగులేస్తూ ప్రతి ఒక్కరం కూడా ఎలాంటి గొడవలు, ఎలాంటి మనస్పర్ధలు లేకుండా, ఈగో ఫీలింగ్స్ లేకుండా ప్రతి ఒక్కరు కూడా కలుపుకొని పార్టీని ముందుకు తీసుకెళ్లాలి. ముఖ్యంగా యువతకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. యువత ముఖ్యంగా రాజకీయాల్లోకి ముందడుగు వేయాలి. ఇదంతా ముఖ్యంగా రోజు మీరందరూ కూడా కీచకుడు, బకాసురుడు, నరకాసురుడు, రావణాసురుడు అన్ని కొంచెం ఒక వ్యక్తి ఉన్నాడు. అతన్ని ఖచ్చితంగా దేవుడు ఎట్లయితే మక్కిరని చంపాడో అట్లా మా బాలాజీ ఖచ్చితంగా ఈసారి చేరాలి. కొత్తగా సామాన్య కిరణ్ గారు దంతమతులు పాడొచ్చారు. అధిష్టానం ఎట్లా మనం గెలవాలంటే ఆ ఎమ్మెల్యేలు కొని పార్టీని డిస్టర్బ్ చేసినట్టయితే మనం గెలిచే అవకాశాలు ఉంటాయి తప్ప ఇంకా రాబోయే కాలం మనకు మనుగడ లేదని నిర్ణయించుకొని వాళ్ళు సంపాదించిన కూడబెట్టిన డబ్బుతో ఎమ్మెల్యేలు కొనుక్కుంటున్నారు. అందువల్ల ఆ తర్వాత మళ్ళీ వర్గం కూడా వచ్చి ఇంకా కొనాలి మంది, కొంతమంది 20 మందిలో 30 మంది కొనాలని ప్రయత్నం చేశారు. అప్పటికే గొప్ప అయిపోయింది రాష్ట్రంలో. ఈ ఎమ్మెల్యేలు అయితే ఎక్కడైతే వచ్చారో వాళ్ళే అంతర్గత పోట్లాట మొదలైనవి, తన్నుకోవడం మొదలైనవి మీరందరూ చూస్తున్నారు. దాన్ని మానేశారు. ఇప్పుడు లేకపోతే ఇంకా కొనేసేవాళ్ళే. అన్యాయంగా తీసుకెళ్లి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెడితే 16 మాసాల పాటు ఏ విధమైనటువంటి లోటు లేకుండా ఈ రాష్ట్రంలో పార్టీని తీర్చిదిద్దినటువంటి మంచి నాయకులైనటువంటి పెద్దలు గౌరవ పార్లమెంట్ సభ్యులు వైఎస్ సుబ్బారెడ్డి గారు కూడా 38-37%తోనే పాలించినటువంటి రాష్ట్రాలు అధికంగా ఉండేటటువంటివి. కానీ ఇదే నేను మొదటి రావడం, కానీ నేను అనుకోలేదు పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవాలు ఇలా పాల్పంచుకోగలనని. ఆ అవకాశాన్ని ఇచ్చిన మాజీ మంత్రివర్యులు, సహనశీలి, ఎప్పుడు సదా చిరునవ్వుతో ఉండే బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి హృదయపూర్వకంగా సభాముఖంగా శతకోటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. పబ్లిసిటీ పీక్ ఉండదంట. చంద్రబాబు నాయుడు విషయం లేదు, పబ్లిసిటీ ఎక్కువ చేసుకుంటున్నాడు. అది గమనించండి. మన కార్యకర్తలందరూ ఎప్పుడూ రాజశేఖర అమ్మాళ్ళు, ఎక్కువ రైతులు గాని, మహిళలు గాని, స్టూడెంట్స్ గాని రాజ్యాంగ పక్షాలు అన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాలు అన్నారు. పోయినసారి ఎలక్షన్ల కన్నా ఈసారి రెట్టింపు ఉత్సాహంతో మీరందరూ కష్టపడి పనిచేయండి. మన ఆశాజ్యోతైన జగన్మోహన్ గారిని గెలిపించుకున్నావు, సీఎం చేసుకున్నావు, రాష్ట్రం మొత్తం సస్యశ్యామం కృషి చేస్తామని చెప్పి మీ అందరూ నాతో ఏకీభవిస్తారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే 2014లో ఎన్నికల తర్వాత జిల్లాలో సగానికి సగం శాసనసభ్యుల్ని గెలుచుకోవడం జరిగింది. అయినా కూడా ఆనందం లేదు. పార్టీ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, అనేకమైన కార్యక్రమాలు జరిగాయి. ధర్నాలు చేశాం, రాస్తారోకాలు చేశాం, దీక్షలు చేశాం. 2 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఉంది.
ఎవరికి చేయరు మన పార్టీ కార్యకర్తలు నాయకులు అంటేనే మహా కోపం. ఎందుకు మరి ఆయన ఎందుకు కోపం వస్తుందో నాకు తెలియదు. ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరికి కూడా నేను పని చెయ్యను అని ఒక గౌరవ శాసన సభ్యుల ముందు అదే లాజిక్ అంటే అవును. అయితే మీరు తెలుగుదేశం పార్టీకి ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి అంటే సమాధానం చెప్పలేక దిగిపోదాం పద్ధతి అంటే ఆయన నిరింకుస్తామనుకోండి. పార్టీ మీద ఎంత వైరాగ్యం చెందింది మరి నాకు తెలియదు, కానీ మరి ఎందుకు అంత అన్నాడంటే అది ఆయన అర్థం చేసుకోవాలి. బాబు అందరూ కొద్ది దయచేసి గవర్నమెంట్ ఎంప్లాయీ ఒక పర్సు పోగొట్టుకున్నారు స్వామి. గవర్నమెంట్ ఐడి కార్డు ఉంది అందుట్లో, ఏటీఎం కార్డు ఐడి కార్డు ఉంది అందుట్లో, డబ్బులు కూడా ఏమీ లేవు ఆ పర్సులో. దయచేసి ఎవరికన్నా దొరికితే ఆ పర్సును తెచ్చే మన స్టేజ్ అందరూ ఎక్కదు, బాగాలేదు స్టేజ్. దయచేసి అందరూ ఎక్కుతుమ్మా. రాష్ట్రాభివృద్ధి ప్రజా సంక్షేమమే పరమావధిగా తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తుందని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ అన్నారు. చంద్రన్న బీమా పథకం ద్వారా పేద మధ్యతరగతి ప్రజల జీవితాలకు భరోసా కల్పించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందని అన్నారు. జన చైతన్య యాత్రలలో భాగంగా నగరంలోని 6వ డివిజన్లోని గోపాలనగరం, నీలాయపాలెం తదితర ప్రాంతాల్లో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పర్యటించారు. ముందుగా పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం డివిజన్లో పర్యటించి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాల అమలు తీరును గూర్చి ఆరా తీశారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నగరంలో ఇప్పటి వరకు 1800 మందికి కొత్తగా పెన్షన్లు మంజూరు చేశామని, ఇంకా అర్హులెవరైనా ఉంటే వారికి కూడా పెన్షన్లు ఇప్పించేందుకు కృషి చేస్తానని చెప్పారు. స్థానికులు ప్రస్తావించిన డ్రైనేజీ తదితర సమస్యలపై తక్షణం స్పందించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వాటి పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని కార్పొరేషన్ ఏఈ నాయక్కు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ సింగరాజు రాంబాబు, జడ్పీ వైస్ చైర్మన్ డాక్టర్ నోకసాని బాలాజీ, నగర పార్టీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బొమ్మినేని మురళి, కపిల్ బాషా, పార్టీ నాయకులు బుల్లినేని వాసుకృష్ణ, కమ్మ వెంకటేశ్వర్లు, తెలుగు మహిళా నాయకురాళ్లు ఆర్ల వెంకటరత్నం, ఆరిగ శైలజ, డివిజన్ అధ్యక్షుడు శ్రీరాములు, ప్రధాన కార్యదర్శి నాగరాజు, డివిజన్ నాయకులు కుట్టుబోయిన వెంకట్రావు, యలమంద, గుర్రం వెంకట్రావు, షేక్ కాసిం, ఇంకా పలువురు పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు పార్టీ సభ్యత్వ నమోదు పత్రాలను అందజేశారు.
అదేవిధంగా ఎలక్ట్రిసిటీ పోల్స్ కొత్త పోల్స్ చేస్తున్నాం. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ కూడా 20 కిలోమీటర్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇలాంటివన్నీ కూడా కొన్ని పెన్షన్స్ ఏమైనా కూడా అక్కడ కూడా పెన్షన్స్ ఇప్పించాం. ఇలాంటివన్నీ కూడా కార్యక్రమాలు కూడా మనం చేసేవాళ్ళు తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు నేను ఈ వీడియోలోకి వచ్చినప్పటికీ నాకు మేజర్గా కంప్లైంట్స్ ఒక ఎలక్ట్రిసిటీ పోల్స్ మాత్రం డ్రైన్ లో నిలిచింది. ఆ పోల్స్ కూడా సిటీ చెప్పారు. తప్పకుండా ఎలక్ట్రికల్ పోల్స్ ని ఈ వారం కూడా నాటి చేసి ఎట్లా కొత్త పోల్స్ చూసిన పాత పోల్స్ చూపించాల్సిన కూడా తెలియజేస్తా ఉన్నా. రెండవది వచ్చేసి కొంతమందికి డ్రింకింగ్ వాటర్ ఫ్రంట్ వస్తుందని నాటి చూడడం వరకు మంచినీళ్ళు రావట్లేదని చెప్పేసి చెప్తా ఉన్నారు. మంచినీళ్ళు మీకు విషయం కూడా నేను చెప్పాలి. ఈరోజు పులకమ్మ వరకు పైప్ లైన్ వేస్తా ఉన్నాం. ఆ పైప్ లైన్లు ఒక సంవత్సరం లోపు ఆ పైప్ లైన్ మొత్తం పూర్తవుతుంది. 110 కోట్లు పెట్టి పైప్ లైన్ వేస్తా ఉన్నాం. మనకి ఈరోజు రామతీర్థం నుంచి ఊరికి సాగర్ వాటర్ మన మంచినీళ్ళు అందరూ కూడా మన టౌన్ అంతా కూడా మంచినీళ్ళు వచ్చాయి. ఈరోజు సాగర్ వాటర్ కూడా బైఫర్కేషన్ జరిగిన తర్వాత తెలంగాణ మనం వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు కూడా సాగర్ నీళ్లు వడ నీళ్ళు కూడా కొన్ని ఇబ్బందులు పెడతా ఉన్నారు. పింఛన్లు కూడా బాగా ఇస్తున్నారు. అందుకని యాక్టివ్గా పనిచేస్తున్నా మన సంస్థలు తీరుతుంది. ఈ గోపాలలో చాలా పురాతనమైన ఏరియా అండి. ఇక్కడ చదువుకున్న చదువు రాని వాళ్ళు చాలా తక్కువ, చాలా కూలి పనులు చేసుకుంటూ ఉన్నారు. చాలా మందికి కూడా ఇల్లు ఇవ్వండి, చాలా ఇళ్ల స్థలాలు ఇవ్వండి. ముఖ్యంగా ఇక్కడ మన అందరికీ నీటి సౌకర్యం అంతా బాగా ఉంది. కానీ మనకు మెయిన్ ఏంటంటే నిరుద్యోగ సమస్య ఎక్కువ ఉంది. ఆ నిరుద్యోగ సమస్య ఏంటంటే మీరు ఏదో దాని గురించి రిక్వెస్ట్ చేస్తాం. దీన్ని గెలిచిన తర్వాత ఈ గోపాలంలో రోడ్లు కాలువలన్నీ బాగు చేపిస్తున్నాడు. ఆ ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఘనత మన శాసనసభ్యులని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎలక్ట్రికల్ పోల్స్, ఐరన్ పోల్స్ ఉండే కాలువలో ఉండడం వల్ల కూడా చిన్నపిల్లకాయలు పట్టుకున్న కరెంట్ షాక్ పడుతుండే ఆ పోల్స్ అన్ని తీసి సిమెంట్ పోల్స్ వేశారు. ఇప్పుడే ఆ సమస్యను కూడా ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకొచ్చారు. ఆ వైర్లను కూడా 2-3 రోజులను మార్పిస్తారని చెప్పి హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ గతంలో కొంతమంది శాసనసభ్యులు ఈ పాలెల్లో తిరిగి అనేక హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకుని గెలిచిన తర్వాత వచ్చిన పాపాలను పోలేదు. మాజీ మున్సిపల్ చైర్మన్ సత్య కేబుల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మంత్రి శ్రీనివాసరావు, రజనీ కుమారి దంపతుల కుమార్తె డాక్టర్ సాహితి, రంజిత్ కుమార్ల వివాహం ఒంగోలులోని A1 కన్వెన్షన్ సెంటర్లో అంగరంగ వైభవంగా జరిగింది. మంత్రులు, మాజీ మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పలువురు రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు, జర్నలిస్టులు, వివిధ రంగాల ప్రముఖులు, బంధుమిత్రులు వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. కళ్యాణ వీణ నవమోహన జీవన మధువనిలో రోగిల్ది కళ్యాణ వీణ నవమోహన జీవన మధువనిలో రోగిల్ది కళ్యాణ వీణ
పిల్లగాలితో నేనందించిన పిలుపులే విన్నావో నీలి మబ్బుపై నేలిఖించిన లేఖలందుకున్నావో కలవరించి పులకిత కనులత నిన్ను చేరుకోదా రోగింది కళ్యాణ వీణ రోగింది కళ్యాణ వీణ నా యోగమే ఫలించగా నా యోగమే ఫలించగా సుమశరుడే పురోహితుడై సుమశరుడే పురోహితుడై శుభముహూర్తమే నిర్ణయించగా రోగింది కళ్యాణ వీణ రోగింది కళ్యాణ వీణ నవమోహన జీవన మధువనిలో రోగింది కళ్యాణ వీణ రోగింది కళ్యాణ వీణ శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి ఒక ఒంట్లోనే కాపురమున్న శివుడు పార్వతీ శతమానం భవతి తనువులు రెండు తామొకటైన సీతారాములకి శతమానం భవతి ఒక ఒంట్లోనే కాపురమున్న శివుడు పార్వతీ శతమానం భవతి తనువులు రెండు తామొకటైన సీతారాములకి శతమానం భవతి వేదం నాదములా
వెలుగు దీపంలా హారం దారంలా క్షీరం నీరంలా మాట అర్థం రాగం భావం తూర్పు ఉదయంలా పువ్వు తావి నింగి నీలం నువ్వు ప్రాణంలా ఆలు మగలు మొగుడు కళ్ళం భార్యాభర్తలకి శతమానం భవతి నీకు శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి తాడి కట్టే వేళ్ళు తడిమేటి వేళ చాటు చూపులు సాగి సరసమాడే వేళ పందెమేసేలేత అందాల బాల తళుకులన్నీ తలంబ్రాలు పోసే వేళ చెయ్యి చెయ్యి పట్టి చెంగు చెంగు కట్టి 7 అడుగుల బాటు నడిచేటి వేళ తొలి కౌగిలింతలు పులకింత వేళ ఆ వేళ ఈ వేళ ఆనంద వేళ నూరేళ్ళకి నిత్య కళ్యాణ వేళ శతమానం భవతి నీకు శతమానం భవతి శతమానం భవతి నీకు శతమానం భవతి అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మీటి అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటి అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాడ తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాడ అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి కిందికి చూడమ్మా ఈ నేల వీధి నెల రోజులు చూసి నివ్వెరబోవమ్మా వెన్నెలమ్మ వెన్నెలమ్మ వన్నెలు చాలమ్మా మా అందుల నిన్నకు సరిగా లేవని వెలవెలబోవమ్మా
తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి ముని వేళ్ళు పచ్చని నడపై వెచ్చగరాసను చిలిపి రహస్యాలు నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు ఇద్దరి తలపులు ముద్దగా తడిపిన తుంటరి జలకాలు అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన కలలకు దొరకని కలగల జంటని 10 మంది చూడండి తలతల మెరిసిన ఆనందపు తడి చూపుల అచ్చితలేయండి విరగలేదు శివుని విల్లు ఈ పెళ్లి మంటపాన గౌరీ శంకరు ఏకమైన సుముహూర్తం వల్లే ఉన్నా మరగలేదు మన్మధుని ఒళ్ళు ఈ చల్లని సమయాన దేవుళ్ళ పెళ్లి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా దేవుళ్ళ పెళ్లి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా అనుకుని కదివిని ఎరుగని పెళ్లికి జనమంతా రారండి తదుపరి కబురుల వివరములడగక బంధువులంతా కదలండి అప్సా ఆధ్వర్యంలో ఈ నెల 10, 11, 12 తేదీలలో ఒంగోలులోని డిఆర్ఆర్ఎం హైస్కూల్లో స్పోర్ట్స్ మీట్ 2016 నిర్వహిస్తున్నట్లు అప్సా జిల్లా అధ్యక్షులు సిహెచ్ మల్లికార్జునరావు తెలియజేశారు. దీనికి సంబంధించి ఎగ్జిక్యూటివ్ బాడీ సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ సమావేశంలో అప్సా ప్రతినిధులు పి కిషోర్, రామిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, టి ధనుంజయ తదితరులు పాల్గొన్నారు. సత్యానిస్లో స్మాల్ బ్రేక్. ముఖ్యమంత్రి చంద్రబాబు జనచైతన్య యాత్రల పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని పిసిసి అధ్యక్షులు ఎన్ రఘువీరారెడ్డి ఆరోపించారు.
డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రఘువీరారెడ్డి చంద్రబాబుపై పలు విమర్శలు సంధించారు. అదేవిధంగా ప్రకాశం జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి మిత్రుడు షేక్ సైదా గారు, అదేవిధంగా కరువు ప్రాంతాల్లో పంటలు లేకుండా రద్దు చేయడం మంచిది. రద్దు చేయడం ద్వారా ఫేక్ నోట్స్ లేకుండా అవుతాయి, దొంగ నోట్లు లేకుండా చేస్తారు, మంచిది. దీని ద్వారా నల్లధనం అరికట్టినటువంటి వాళ్ళు అవుతాం, మంచిది. మళ్ళీ 500 నోట్లు 2000 నోట్లు తీసుకుని రావడం ద్వారా మళ్ళీ పునరావృతం కాదా? ప్లాస్టిక్ ట్రాన్సాక్షన్స్ వచ్చిన తర్వాత, కార్డ్స్ ట్రాన్సాక్షన్ వచ్చిన తర్వాత మళ్ళీ అది అవసరమని భావిస్తా ఉన్నారా? రెండవది, అసలైనటువంటి బాధ్యత నుంచి తప్పించుకోవడానికి దీన్ని ఒక ఆయుధంగా కేంద్ర ప్రభుత్వం వాడుకుంటున్నారు అని మా భావన. ఎన్నికల ముందు 80 లక్షల కోట్ల రూపాయలు స్విస్ బ్యాంకులో, ఇతర విదేశీ బ్యాంకుల్లో బ్లాక్ మనీ దాచుకున్నారు. ఈ దేశంలో దోచుకొని అక్కడ దాచుకున్నారు. 100 రోజుల్లో ఆ 80 లక్షల కోట్ల రూపాయలు తీసుకొని వస్తాం, తెచ్చి ప్రతి అకౌంట్ కు 15 లక్షల రూపాయలు వేస్తాము అనేటువంటి మాట. రూపాయి తీసుకుంటారు అక్కడి నుంచి. ఒక అకౌంట్ ఒక దమిడి ఇవ్వలేదు. దాన్ని మరిపించడానిక ఇది మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం. దీని ఇంత ప్రచారం మంచిదే, చేయడం మంచిదే. దాన్ని జాతిని ఉద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడడం, ఆ బిల్డప్ ఇచ్చుకోవడం ఏదైతే చూస్తా ఉందో దాన్ని మరిపించే ప్రయత్నం చేస్తాం. వేల మంది ఏజెంట్లు ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది 60-70 మంది సూసైడ్ చేసుకున్నారు. ఇంత సీరియస్ ఇష్యూను మీరు నెలల తరబడి, ఇప్పటికే 2 సార్లు రిమైండర్ ఇచ్చింది కోర్టు, మీ ఎంక్వైరీ సరిగ్గా జరగటం లేదా. అయినప్పటికీ మీరు పట్టించుకోకుండా ఇంకా సిగ్గులేనితనం ఏమంటే, నిన్న అగ్రిగోల్డ్ వాళ్ళు ఎవరు రిప్రజెంటేటివ్స్ వాళ్ళు అన్నారు, హాయ్ ఐలాండ్ మమ్మల్ని మాకు అమ్మమని అడుగుతున్నారు, మాకు ఇవ్వమని అడుగుతున్నారు, మేము ఇవ్వలేదు, అందువల్లనే మాకు ఇబ్బందులు పెడుతున్నారు. ఏంటి ఇదంతా? అగ్రిగోల్డ్ ల్యాండ్స్ అగ్రికల్చర్ మినిస్టర్ భార్య పెడతామన్నాడు, డాక్యుమెంట్స్ కూడా చూపించాం, తుడుచుకొని పోతున్నారు, మాకు సంబంధం లేదు. ఈ విధంగా ప్రజల ఆస్తులు, సంస్థల ఆస్తులు, దేవుడి ఆస్తులు ఒక్కరిని మీద మిగల్చటం. దేవుడి ఆస్తులు కొట్టేస్తున్నారు, దేవాలయ ఆస్తులు కొట్టేశారు, ప్రజల ఆస్తులు 100 ఎకరాలు లాక్కుంటున్నారు. ఈ విధంగా ప్రజల డబ్బుతో కొన్న సంస్థల ఆస్తులు అవి లాక్కుంటున్నారు. మీ క్రెడిబిలిటీ పూర్తి, విశ్వసనీయత పూర్తి దెబ్బతిని పెరిగి
అవి కవర్ చేయడానికి పిచ్చి పిచ్చి ఏదో వేరే దానిలోకి లేదు. తను ఒక లెటర్ రాసి 500 1000 రూపాయల నోట్ నుంచి అప్సైడ్ ఇది. అక్కడ ఫైనాన్స్ మినిస్టర్ కొద్దిగా ఇన్ఫర్మేషన్ తెలుసు లెటర్ రాసేసి నేను ఇప్పుడు ఇంకా ఈ వారం ఇంకా వీళ్ళది వినాలా, వీళ్ళ గానా బజానా అంతా. మా నాయకుడు ఆర్థిక సంస్కరణ తెచ్చాడు, ఆర్థిక శాస్త్రవేత్త, ఇది అది. అందువల్లనే మోడీ ఉన్నాడు, మోడీకి తలకాయలో మెదుడు లేదు. మా నాయకుడు ఏం చెప్తాడు. ప్రజలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని జిల్లా జడ్జి ఎంజీ ప్రియదర్శిని పిలుపునిచ్చారు. లీగల్ సెల్ అథారిటీ తరపున 365 క్యాంపులు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. నేషనల్ లీగల్ సర్వీస్ డే సందర్భంగా జిల్లా కోర్టు ఆవరణలో సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సీఎం త్రివిక్రమవర్మ, డిఆర్ఓ నరసింగరావు, 1వ అదనపు జిల్లా జడ్జ్ ఇస్మాయిల్, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శివనాగేశ్వరరావు, జిల్లా కోర్టులోని న్యాయమూర్తులు పాల్గొన్నారు. జిల్లాలో 4000 పాఠశాలల్లో చట్టంపై అవగాహన సదస్సులు నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేసిన డీఈఓ సుప్రకాష్ కు నియంత్రణలో ప్రతిభ కనబరిచిన ట్రాఫిక్ డీఎస్పీ రాంబాబు, ఎక్కువ కేసులు పరిష్కరించిన స్పెషల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కె వెంకట్రావు, టీసీపీఓ జ్యోతి సుప్రియ, హెల్ప్ సాగర్ తదితరులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ఏంటంటే ఈ కార్యక్రమాలు చేపట్టడానికి చేసినటువంటి మేము కార్యక్రమాలని ఒకసారి వివరించదలుచుకున్నాను. మేము ప్రకాశం జిల్లాలో న్యాయ సేవ అధికార సంస్థ తరఫున చేసినటువంటి కార్యక్రమాల్లో ముఖ్యమైనది ఏంటంటే లోక్ అదాలత్లో అధిక సంఖ్యమైనటువంటి కేసులు పరిష్కరించడం జరిగింది. ఆ కేసెస్ ద్వారా మనం స్టేట్లో ఫస్ట్ నిలిచాం, మొదటి స్థానంలో నిలబడింది. ఇంకో రెండోది ఏంటంటే మనం అసలు కేసులు లేనటువంటి ఒక గ్రామాన్ని గుర్తించుకుంటాం. ఆ గ్రామాన్ని గుర్తించిన తర్వాత ఆనరబుల్ హైకోర్టు వారు కూడా ఆ గ్రామం పేరు కూడా మీరు చెప్తారు. నాగిరెడ్డి పల్లెండి ఆ గ్రామం. ఈ గ్రామంలో ఏంటంటే ప్రత్యేకత ఒక్క కేసు కూడా రిజిస్టర్ అవ్వట్లేదు. ఫార్మర్స్, వెరీ గుడ్ ఫార్మర్స్ హ్యావింగ్ ల్యాండ్ డిస్ప్యూట్స్, చిన్న చిన్న డిస్ప్యూట్స్ లో వస్తారు, లీగల్ ట్యాంగిల్ లో ఉంటారు. వాళ్ళకు ఏదైతే ఈ ఫ్రీ లీగల్ సర్వీసెస్ ఎయిడ్ ఉందో దాని ద్వారా త్వరగా పరిష్కరించుకోవడానికి మంచి ప్లాట్ఫామ్ గా దొరుకుతుంది. ఇట్స్ రియలీ హెల్ప్ఫుల్ ఫర్ దమ్. తర్వాత ఇదే కాకుండా మీరు టేకప్ చేసిన యాక్టివిటీస్ అంతా కూడా ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ చైల్డ్ లేబర్, for elimination of not elimination, for decrease the control of child labor, for control of mana wall posters in the city to beautify the city. ప్రజలకు మరింత న్యాయం అందజేయాలనే ఉద్దేశంతో ఈ లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్, దాని తర్వాత సెపరేట్ గా ఒక సెక్రటరీ గారిని 2006లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు ఒక సెక్రటరీ పోస్ట్ ని క్రియేట్ చేసి ప్రజలకు మరింత ఈ ఉచిత న్యాయం అందజేయాలనే ఉద్దేశంతో ప్రజలు ముందుకు పోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో అందరి సహకారం, లీగల్ సర్వీస్ అథారిటీ మెంబర్స్, స్టేక్ హోల్డర్ సహకారంతో మీకందరికీ తెలుసు ఈ జిల్లా ఈసారి ప్రథమ స్థానంలో ఉంది. ఈ యాక్ట్ ఎన్ఫోర్స్ అయిన దగ్గర నుంచి వారి వారి స్థాయి మేరకు ఇప్పుడు నుంచి ప్రతి ఈ న్యాయ సేవ సలహా సంఘానికి రెవెన్యూ ఆఫీసర్స్, తహసీల్దార్స్ మనం ఉత్తర్వులు జారీ చేస్తున్నాం. వాళ్ళు కూడా వస్తున్నారు. ఎక్కడైతే సీరియస్ ఉందో అక్కడ మళ్ళీ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్స్ కూడా అటెండ్ అవుతారు.
ఈరోజు మా జిల్లా కనుక రావస్తుంది, వేరే కార్పొరేట్ కారణం రాలేకపోయారు. నెక్స్ట్ టైంకి వస్తాను. అయితే మేడం బ్రింగ్ యువర్ నోటీస్ as our honorable district judge has stated that we stood first in the state in the last month for Mega Lok Adalat, and I sincerely thank on this behalf our police officials and revenue sector people for who have లీగల్ ఎయిడ్ అంటే ఉచితంగా న్యాయము 124 మందికి ఎవరైతే అడిగారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రీ లిటిగేషన్ కేసెస్ అంటే కోర్టుకు పోకుండానే ముందుగా సెటిల్ చేసినటువంటి కేసెస్ 3786. అదేవిధంగా పెండింగ్ కేసులు విచారణలో ఉన్నటువంటి కేసులు కానీ అదేవిధంగా గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో ప్రజలు పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని పార్టీ నగర కన్వీనర్ కుప్పం ప్రసాద్, మహిళా విభాగం అధ్యక్షురాలు గంగాడ సుజాత అన్నారు. 21వ డివిజన్ అయిన దేవుడు చెరువు, అంబేద్కర్ భవన్ రోడ్డు తదితర ప్రాంతాల్లో జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో పాల్గొని ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వైజాగ్ లో బిక్రీ ఫెస్టివల్ అనేది జరుగుతుందని చెప్పేసి ఈ రోజున రాష్ట్రం అంతా కూడా అట్టుడుకుపోయే విషయం. మరి మన సాంప్రదాయాలని మరి ఏ రకంగా తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుపోతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. మన యొక్క సాంప్రదాయాలకు వ్యతిరేకంగా జరిగిన ఏ కార్యక్రమం అయినా సరే ప్రజలను నెట్టనేలున ఎదిరించి వారిని ఫెస్టివల్ జరగకుండా చూస్తారని చెప్పేసి నా యొక్క వినపం ఏంటంటే, ఇట్లాంటివి జరగడం వలన వాళ్ళ యొక్క కుమారుడైనటువంటి లోకేష్ బాబుకి ఏమన్నది సంతోషకరమైన విషయం ఏమో కానీ ఇక్కడ మిగిలిన ఆడవాళ్ళందరూ చాలా కించపరిచే విధంగా ఉంటుందని చెప్పేసి చాలా హాస్యాస్పదంగా ఉన్నదని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. విశాఖలో జరిగిన నాటక పోటీలలో జీవన్మృతుడు నాటకంలో ఉత్తమ హాస్య నటుడి పురస్కారాన్ని అందుకున్న అంగలకుర్తి ప్రసాద్ను ఒంగోలు లైటింగ్ మైక్ ఓనర్స్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి అంబటి కొండయ్య, కోశాధికారి చోడా వెంకటరమణయ్య, మాజీ అధ్యక్షుడు వై రాంబాబు, మౌలాలి, మాక ఆంజనేయులు, సిహెచ్ నాగరాజు, పల్నాటి నాగేశ్వరరావు, చిటితోటి బాబురావు, కె రాజా రమేష్, పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన జిల్లా నుంచి జీవన్మృతుడు నాటిక ఒకటి ఎంపిక కావడం జరిగింది. దీంట్లో హాస్య నటుడు పాత్ర పోషించినటువంటి మా ఒంగోలు లైటింగ్ మైక్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులైనటువంటి శ్రీ అంగల్కుర్తి ప్రసాద్ గారు దాంట్లో కాకాసుడు పాత్ర ధరించడం జరిగింది. ఆ పాత్రలో అద్భుతంగా జీవించి ప్రముఖులందరి చేత మన్ననలు పొందారు. దానికి పురస్కరించుకొని మేమందరం ఇక్కడ మా అసోసియేషన్ తరఫున మరియు పౌరాణిక పద్య నాటిక పోటీలలో జీవన్మృతుడు అనే నాటిక ఒంగోలు నుండి సెలెక్ట్ అవటం, దాంట్లో నుంచి కాకాసురుడు పాత్రధారిగా నేను ఉత్తమ హాస్య నటుడిగా ఎంపిక కావటం జరిగింది. దానికి గాను నాతోటి నా వృత్తి పరంగా చిన్నప్పటి నుంచి నేను ఇదే వృత్తిలో ఉన్నాను. లైటింగ్ మైక్ ఓనర్స్ అండ్ వర్కర్స్ అసోసియేషన్లో దాంట్లో నుంచి వర్కర్గా ఓనర్గా నేటికి అదే సంస్థకి గౌరవాధ్యక్షుడిగా కూడా నన్ను ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళందరూ వాళ్ళ అభిమానం కొద్దీ ఈరోజు నన్ను వాళ్ళ మనిషిగా నన్ను గుర్తించి ఈరోజు ఇటువంటి సత్కారాన్ని అందించిన సభ్యులకు ప్రతి ఒక్కరికి మరియు
తో వాళ్ళు ఇటీవల కళామిత్ర మండలిల వారు నిర్వహించిన వ్యాస రచన చిత్రలేఖన పోటీలలో ఒంగోలులోని శ్రీ గాయత్రి హై స్కూల్ విద్యార్థులు కె నిత్య శిరీష ఎస్కే ఆషికులు బహుమతులు సాధించారు. ఈ సందర్భంగా విజేతలను పాఠశాల కరస్పాండెంట్ బండేపల్లి రామలక్ష్మి, ప్రిన్సిపల్ పి లక్ష్మి మరియు అధ్యాపక బృందం అభినందించింది. పోలీసు శాఖలో హోంగార్డుగా పనిచేస్తూ ఉద్యోగ విరమణ పొందిన జి నాగేశ్వరరావుకు జిల్లాలోని హోంగార్డులు ఒక రోజు వేతనం నుండి 2,72,000 రూపాయల చెక్కును అందజేశారు. పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది, హోంగార్డులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సత్యన్యూస్లో స్మాల్ బ్రేక్. కార్తీక మాస మహోత్సవాలను జిల్లాలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా దేవాదాయ ధర్మాదాయ సహాయ కమిషనర్ వెండిదండి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కార్తీక మాస ప్రాశస్త్యాన్ని తెలిపే ప్రవచనాలను ఏర్పాటు చేశామన్నారు. శైవ దేవాలయాలలో అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. శివ దర్శనం చేసుకుని భక్తులు తరించాలని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమైన అన్ని దేవాలయాల్లో కూడా కార్తీక పురాణ ప్రవచనము జరపాలని చెప్పేసి నిర్ణయించాము. ఈ సందర్భంగా ఆ గ్రామంలో ఉన్నటువంటి తెలుగు పండితులు కానీ లేదా అర్చకులతో కానీ సాయంత్రం ప్రదోషకాలం దాటిన తర్వాత 6 నుంచి 7:30 సమయం కాలంలో అందరూ కూడా ఆ ప్రవచనానికి హాజరై కార్తీక మాసం యొక్క విశిష్టతను కార్తీక పురాణం ద్వారా విని ఆ యొక్క కథలన్నీ కూడా శ్రద్ధగా విని ఆ యొక్క శివుడి యొక్క గొప్పతనాన్ని, శివుడి యొక్క శక్తిని కూడా ఆ కార్తీక పురాణం కథల ద్వారా అందరూ గ్రహించి ఆ దేవాలయంలో ఉన్నటువంటి స్వామిని దర్శనం చేసుకుని పునీతులు కావాల్సిందిగా కోరుతున్నాను. ఇది మొట్టమొదటిసారిగా కొంతమంది విన్నపం మేరకు ఎన్నడూ లేని విధంగా ఈ కార్తీక మాస సందర్భంగా కార్తీక పురాణం ప్రవచనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి జిల్లాలో ఉన్న అన్ని దేవాలయ అధికారులందరికీ కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీన్ని భక్తులంతా కూడా ఉపయోగించుకొని ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ కార్తీక మాస విశిష్టాన్ని గురించి తెలుసుకోవాల్సింది కోరుచున్నాము. రిమ్స్ వైద్యశాలలో ప్రజలకు అవసరమైన ప్లేట్లెట్స్ మిషన్ ఎంఆర్ఐ స్కాన్ లేకపోవడం విచారకరమని సిపిఐ నగర కార్యదర్శి ఉప్పుటూరి ప్రకాశ్రావు విమర్శించారు. జిల్లాలోని ప్రధానమైన ప్రభుత్వ వైద్యశాలలో డెంగీ వ్యాధి నివారణ లేకపోవడం ఆశ్చర్యకరంగా ఉందని అన్నారు. రిమ్స్ వైద్యశాలను తన బృందంతో పరిశీలించగా ఈ విషయాలు వెలుగు చూసినట్లు సిపిఐ నగర కార్యదర్శి ఉప్పుటూరి ప్రకాశ్రావు తెలిపారు. ఆసుపత్రిలో 40 ఎంఎన్ఓ పోస్టులు, 40 మంది ఎఫ్ఎన్ఓ పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీ చేయకపోవడం వలన వ్యాధిగ్రస్తులకు సరైన మందులు సక్రమంగా అందకపోవడం జరుగుతుందన్నారు. రాష్ట్ర మంత్రులు, జిల్లా కలెక్టర్ ఆసుపత్రిని తనిఖీ చేసినా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఏర్పడినా అవి కేవలం పేర్లకు మాత్రమే అభివృద్ధి పదాలుగా కనబడుతున్నాయి గాని ఆచరణలో డెంగీ జ్వర పీడితులకు గాని ప్రమాదాలైన వారికి గాని అవసరమైన పరికరాలు, వైద్య నిపుణులు లేకపోవడం బాధాకరమైన విషయమని అన్నారు. రిమ్స్ కు అవసరమైన వైద్య పరికరాలు వెంటనే సమకూర్చాలని సిపిఐ నగర కార్యదర్శి ఉప్పుటూరి ప్రకాశ్రావు డిమాండ్ చేశారు. పేద ప్రజలకు ఏం కావాలా, ఏమేం అవసరాలు, వాటిని తీర్చేదానికి ప్రాథమికంగా ఏం కావాలనే దాంట్లో పట్టించుకోకుండా కేవలం ఆరోగ్య శాఖ మంత్రి గారు నిద్రపోయారు, లేకపోతే ముఖ్యమంత్రి గారి చేత మేము విజిట్ చేయించాము, లేకపోతే ఆసుపత్రికి అభివృద్ధి కమిటీ వేసాము, ఈ మాట అయితే చెబుతున్నారు. కానీ ప్రాథమికంగా అక్కడ కావాల్సినటువంటి వైద్య సదుపాయాలు ఉన్నాయా లేవనేది ఎవరో పట్టించుకోని కారణంగానే ఈరోజు మరి జిల్లా వ్యాప్తంగా వచ్చే విసర్జ జ్వరాలు కానీ డెంగ్యూ బాధితులు కానీ ప్లేట్లెస్ మిషన్ లేని కారణంగా ప్రైవేట్ హాస్పిటల్ని ఆశ్రయించడం, వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు బిల్లులు వేసుకుంటున్నా కానీ ప్రభుత్వం చూస్తూ ఊరుకునే పరిస్థితి ఒక పక్క. రెండోది, జిల్లా కేంద్ర ఆసుపత్రిలో మరి యాక్సిడెంట్లు అయిన వాళ్ళకి కానీ లేకపోతే ఏదన్నా ప్రమాదవశాత్తు పడిపోయిన వాళ్ళకు కూడా వైద్య సదుపాయం చేయాలంటే మరి ఈరోజు ఎంఆర్ఐ స్కాన్ కావాలని ప్రతి డాక్టరు, ప్రతి హాస్పిటల్ వాళ్ళు కూడా పురమాయించడం మనం చూస్తున్నాము. కానీ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంఆర్ఐ స్కాన్ లేని కారణంగా అనేక మంది బాధితులు ప్రైవేటు ఎంఆర్ఐ స్కాన్లకు పోవటం, వేల కొద్ది రూపాయలు వాళ్ళకి ఇవ్వటం, సరైన టైంలో వైద్య సదుపాయం అందకపోవటం కూడా
జరుగుతున్న విషయాన్ని కూడా మన పాలకులు ఇప్పటికి కూడా గుర్తించకపోవడం ఒకటైతే నగరపాలక సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ విద్యుత్ కార్మికులు చేస్తున్న సమ్మె 32వ రోజుకు చేరుకుంది. తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తున్న అధికారులు తమపై కనికరం చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తమ ఆవేదన గుర్తించి తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు. సిఐటియు నాయకులు బి వెంకట్రావు, వీధి దీపాల కార్మికులు పాల్గొన్నారు. గత 15 సంవత్సరాల నుంచి ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో వీధి లైట్ల విభాగం కింద కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పనిచేస్తున్నాము. మమ్మల్ని ఒక వీధి లైట్ల విభాగం కింద కాకుండా అనేకమైన పనులకి మమ్మల్ని వాడుకుంటా ఉన్నారు. గతంలో తుఫాను డ్యూటీలని, ఇంటి పనుల డ్యూటీలని చాలా వాటికి వాడుకుంటా ఉన్నారు. సడన్గా ఎల్ఈడి లైట్లు ఏదో వచ్చినాయని చెప్పి ప్రైవేటైజేషన్ అప్లై ఇచ్చామని మీరు అవసరం లేదని తీసేశారు మమ్మల్ని. గత 4 నెలల నుంచి మేము ఖాళీగా మా కుటుంబాలు రోడ్డున పడి ఉండి గత 34 రోజుల నుంచి మున్సిపల్ కార్పొరేషన్ నందు ధర్నా చేస్తున్నాము. ఏదైనా ప్రత్యామ్నాయ ఉపాధి ఏమైనా చూపించమని కమిషనర్ గారిని, ఎంఈ గారిని, అధికారులు మొత్తాన్ని వేడుకుంటున్నాము. మా బాధ మీ మీడియా వారి ద్వారా మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి, మన అధికారులు మొత్తాన్ని అయినా మీ మీడియా ద్వారా వింటారని ఆశిస్తున్నాం. సత్యాన్ని ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైకాపా నూతన కార్యాలయ ప్రారంభం. జిల్లా వ్యాపితంగా తరలి వచ్చిన పార్టీ శ్రేణులు. నగరంలో విస్తృతంగా తెలుగుదేశం పార్టీ జన చైతన్య యాత్రలు. ప్రజలతో మమేకమైన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. తెలుగుదేశం పార్టీ పూర్తిగా బలహీనపడుతుందంటున్న పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి. సీఎం చంద్రబాబుపై విమర్శలు. సత్యన్యూస్లో నేటి మాట. కష్టము సుఖము సవతుల్లాంటివి. రెంటిని సమానంగా చూసుకోగలిగితే ఆనందం. ఒకదాని వైపే లొంగిపోవటం మొదలైతే పతనం ప్రారంభం. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.